शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। పద్మనాభుడు వైశాఖ పురాణం 18వ అధ్యాయం. పద్మనాభుడు యముణ్ణి ఓదార్చుట. శృతదేవుడు శృతకీర్తితో ఇలా చెప్పాడని నారదుడు అంబరీషుడితో చెప్తున్నాడు. యమధర్మరాజా, నువ్వెందుకింత విచారిస్తున్నావు? విష్ణుమూర్తి సర్వలోక పాలకుడు. అతన్ని ఆరాధించేవారు సజ్జనులు. వారికి హాని కలిగిస్తే నీకు మాత్రం సుఖం ఎలా కలుగుతుంది? ఏకో హి కృష్ణస్య కృతః ప్రణామః సతాస్వమేధావబృదేన తుల్యః సతాస్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామేన పునర్భవాయ అని సూక్తి. అంటే ఒక్కసారి కృష్ణుడికి చేసిన నమస్కారం 100 అశ్వమేధ యోగాల పుణ్యానికి సమానం. 100 అశ్వమేధ యోగాలు చేసినవాడు మళ్ళీ జన్మలెత్తుతాడు. కానీ కృష్ణునికి నమస్కరించిన వాడు మళ్ళీ జన్మలెత్తడు, తిన్నగా మోక్షానికే వెళ్తాడు అని అర్థం. శ్రీనాథుడు పేరు పలికిన వారు కురుక్షేత్రం వెళ్ళనక్కర్లేదు. గంగాది సర్వ నదుల్లోనూ మునగనక్కర్లేదు. చెయ్యరాని అకృత్యాలు చేసిన వారైనా చనిపోయేటప్పుడు నారాయణ నామ స్మరణ చేస్తే చాలు, వైకుంఠ స్థానానికి వెళ్తాడు. తినకూడనివి తిన్నవారు కూడా ఇంతే. జనార్దుడికి ప్రీతికరమైన వైశాఖ వ్రతం గురించి వింటే చాలా పుణ్యం వస్తుంది. ఇంకా వ్రతం చేసి ఆ ధర్మాలన్నీ ఆచరిస్తే విష్ణులోకానికి పోవడంలో ఆశ్చర్యం ఏముంది? కీర్తిమంతుడు విష్ణు భక్తుడు. అతన్ని రక్షించడం కోసం చక్రాన్ని పంపాడంటే ఆశ్చర్యం ఏమిటి? అతన్ని శిక్షించే శక్తి నాకు కూడా లేదు. నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే కచిత్. వాసుదేవుని భక్తులకు అశుభం కలగదు. యజమాని చెప్పిన పని చెయ్యలేకపోయాననే పాపం కలుగుతుందేమో అని నువ్వు భయపడుతున్నావు. ఆ చెప్పిన పని చెయ్యడానికి నువ్వు ప్రయత్నించాము, కానీ నీకు సాధ్యం కాలేదు. ఇందులో నీ దోషం ఏముంది అని బ్రహ్మదేవుడు యముణ్ణి ఓదార్చాడు. అప్పుడు యముడు ఇలా అన్నాడు, పితామహ, మీరు చెప్పినది ధర్మసమ్మతంగానే ఉంది. అయితే నన్ను ఓడించిన ఆ కీర్తిమంతుడు రాజ్యం పాలిస్తూ వైశాఖ వ్రతాన్ని ప్రజల చేత చేయిస్తున్నంత కాలం నేను ఆ అధికారాన్ని పీఠాన్ని ఎక్కే పాలన చేయలేను. కీర్తిమంతుడి చేత వైశాఖ వ్రతాన్ని మాన్పిస్తానని నీవు వాగ్దానం చేస్తే తండ్రికి గయాశ్రాద్ధం చేసిన కొడుకు ఎలా ఆనందిస్తాడో అలా నేను కూడా ఆనందపడతాను. నా కోరిక తీరే ఉపాయం ఆలోచించు. అంతవరకు నేను సంయమని నగరానికి యముడి రాజధానికి వెళ్ళను. నా పీఠాన్ని అధిష్ఠించి పాలన కూడా చేయను. నువ్వు ఏదో ఉపాయం చెప్పాలని వేడుకున్నాడు. విష్ణు భక్తుడితో విరోధం పెట్టుకోవడం నీకు మంచిది కాదు. నీకు ఆ రాజు మీద అంత కోపం ఉంటే మనం నారాయణుడి దగ్గరికే పోదాం. జరిగినదంతా ఆయనకి చెప్పి ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం. ఆయనే సర్వలోకాలను శిక్షించడానికి రక్షించడానికి కూడా సమర్థత కలవాడు. విష్ణుమూర్తి మాటలకు ఎదురు చెప్పే అధికారం మనకు కూడా లేదు. అది గుర్తుపెట్టుకో. నడు, మనం ఆ శ్రీనాథుని దగ్గరకు పోదామని చెప్పి బ్రహ్మ యముణ్ణి వెంట పెట్టుకొని పాలసముద్రం దగ్గరకు వెళ్ళాడు. పురుషోత్తముడైన శ్రీపతిని బ్రహ్మ స్తుతించగా ఆయన ప్రత్యక్షమైనాడు. బ్రహ్మ యముడు ఆయనకు నమస్కరించారు. శ్రీపతి వారిని చూసి, మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?
రాక్షసుల వల్ల పీడలేమైనా కలిగాయా? యముడు అలా దీనంగా కనిపిస్తున్నాడేమిటి? విధాత విషయాలన్నీ చెప్పు అని అడిగాడు. అప్పుడు వివరించి ఇలా చెప్పాడు. దేవా, నీ భక్తుడైన కీర్తిమంతుడు వైశాఖ వ్రతం తాను చేస్తూ రాజ్యంలో ప్రజలందరి చేత చేయిస్తున్నాడు. అందరూ వైకుంఠానికి వస్తుంటే యమలోకమంతా శూన్యమైపోయింది. తన కర్తవ్యం మీద శ్రద్ధ గల ఈ యముడు కీర్తిమంతుడి మీదకి దండెత్తిపోయాడు. చివరికి బ్రహ్మాస్త్రంతో యమదండాన్ని కూడా ప్రయోగించాడు. నీ చక్రం వచ్చి యమదండాన్ని బలహీనం చేసి నీ భక్తిని రక్షించి యముణ్ణి తరిమివేసింది. యముడు ఏం చేయాలో తెలియక నా దగ్గరకు వచ్చాడు. నీ భక్తుల్ని శిక్షించాలంటే మాకు శక్తి చాలదు కదా, అందుకే నిన్ను శరణు కోరి వచ్చాము. నీ భక్తుని శిక్షించి ధర్మమూర్తి అయిన యముణ్ణి కాపాడాలి అన్నాడు. విష్ణుదేవుడు నవ్వి వారితో, నేను లక్ష్మీదేవినైనా, నా ప్రాణాలనైనా, కౌస్తుభాన్నైనా, వైకుంఠాన్నైనా, దేన్నైనా విడిచిపెడతాను, కానీ నా భక్తుని మాత్రం రక్షించకుండా గాలికి విడిచిపెట్టను. సమస్త భోగభాగ్యాలన్నీ విడిచి నా ధ్యానంతోనే బతుకుతున్న మహాభక్తుణ్ణి ఎలా విడిచిపెడతాను నాయనా? నీ విచారం పోవడానికి ఒక ఉపాయాన్ని కల్పిస్తాను. ఈ రాజు కీర్తిమంతుడికి నేను సంతోషంగా 10,000 ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చాను. అందులో ఇప్పటికీ 8,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక 2,000 సంవత్సరాలు ఓపిక పట్టు. ఆ తర్వాత వేణుడనే దురాచరుడు రాజవుతాడు. వాడు నాకు ఇష్టమైన వేదప్రోక్తమైన సదాచారాల్ని ధ్వంసం చేస్తాడు. యథా రాజా తదా ప్రజ. రాజ్యంలోని ప్రజలందరూ వేద ధర్మాలు ఆచారాలు విడిచి అధర్మపరులవుతారు. వైశాఖ వ్రతాలు చేసేవారే ఉండరు. ఆ వేణుడు తన పాపం వల్ల తాను నశిస్తాడు. ఆ తర్వాత నేను పృథువు అనే పేరుతో పుట్టి దేశంలో ధర్మ సంస్థాపన చేస్తాను. అప్పుడు నన్నే నమ్ముకున్న నా భక్తుడు వైశాఖ వ్రతం చేస్తాడు. అలాంటి వాడు 1000 మందిలో ఒకడుంటాడు. ఇలా కొద్ది మంది మాత్రమే పుణ్యాత్ములుంటారు. తక్కిన వనంతా రగద్వేషాలతో, కామ వికారాలతో, అధర్మ ప్రవర్తనలై ఉంటారు. అప్పుడు నీకు ఊపిరి సరిపడినంత పని ఉంటుంది, విచారించకు. ఇప్పుడు కీర్తిమంతుడు చేస్తున్న వైశాఖ వ్రతంలో కూడా నీకు భాగం ఇప్పిస్తాను. దానితో సంతృష్టి పడు. ఈ వ్రతంలో కొంత భాగం వస్తుందంటే నీకు సంతోషంగానే ఉంటుంది కదా. వైశాఖ వ్రతాన్ని ఆచరించే కీర్తిమంతుడు కూడా ఆ వ్రతంలో నీకు భాగం ఇచ్చి తీరాలి. ఎలాగంటే వైశాఖ వ్రతం చేసేవారు ప్రతిరోజు ప్రాతకాలంలో నది స్నానం చేసి సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చిన వెంటనే నీకు కూడా ఆర్ఘ్యం ఇస్తారు. వైశాఖ వ్రతం చివరి రోజున నీటితో నిండిన కలశం చెంబు పెరుగన్నము నీకు నివేదన సమర్పిస్తారు. రాముని పేరుట చెప్పిన వాటికి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. లేకపోతే ఆ నెల రోజులు చేసిన ఫలితం అంతా పోతుంది. ఈ నియమం చేస్తాను, సంతోషమే కదా. ధర్మరాజా, ఇక కీర్తిమంతుని మీద కోపాన్ని విడిచిపెట్టు. వైశాఖ వ్రతం చేసేవారు ఇచ్చే ఆర్ఘ్యాలు స్వీకరించు. చివర నీ పేరు మీద చేసే ఉదక కుంభ దద్యందానాలతో సంతృష్టి పడు. ఎవరైనా వైశాఖ వ్రతంలో నీ పేరు ఈ విధులు నిర్వర్తించకపోతే వారు వ్రత ఫలితం పొందక తాము చేసిన పాపాలకు పరిహారం లేక శిక్షలను అనుభవించడానికి నీ ముందుకు వస్తారు. దాన ధర్మాలు నిర్ణయించే నిన్ను విడిచి కేవలం నన్నే సేవించు. నా భక్తుల్ని నా ఆజ్ఞ ప్రకారం శిక్షించు. కీర్తిమంతుడు వాని రాజ్యంలోని ప్రజలు నీ భాగం నీకిచ్చేటట్లు నేను సునందుడనే వాణ్ణి కీర్తిమంతుని దగ్గరకు పంపి నా మాటగా చెప్పిస్తాను అని సునందుని ఆజ్ఞాపించగా అతడు ఆ పని చేసి వచ్చి వాసుదేవునికి విన్నవించాడు. ఇలా యముని ఓదార్చి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మ కూడా యముడికి చెప్పవలసిన మాటలు కొన్ని చెప్పి వాసుదేవుని దయాగుణానికి ఆశ్చర్యపడుతూ తన లోకానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ సునందుని ద్వారా తెలుసుకున్న కీర్తిమంతుడు తన రాజ్య ప్రజలనందరినీ ప్రాతకాలంలో యమునికి ఆర్ఘ్యం ఇవ్వాలని, వ్రతం చివరి రోజున ఉదక కుంభదానం, దద్యన్యదానం యముడి పేరు మీద చేయాలని, లేకపోతే వ్రతం ఫలించదని హెచ్చరించాడు. ప్రజలందరూ ఆ విధానాలన్నీ ఆచరిస్తూ వైశాఖ వ్రతం చేస్తుండేవారు. వైశాఖ వ్రతం చేసేవారు యమునికి ఆర్ఘ్యం ఇయ్యకపోయినా, ఉదక కుంభ దద్యన్యాలు దానం చేయకపోయినా ఈ వైశాఖ వ్రత ఫలం యముడికి వెళ్ళిపోతుంది. అందుచేత వైశాఖ వ్రతం చేసేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేస్తూ యముడికి కూడా ఆర్ఘ్యం ఇవ్వాలి. వైశాఖ పూర్ణమి నాడు ఉదక కుంభాన్ని, పెరుగన్నాన్ని యముడి పేరు దానం చేయాలి. ముందుగా యముడికి తరువాతే విష్ణువుకి ఇవ్వాలి. నెల రోజులు వాసుదేవుని పితృదేవతల్ని, గురువుల్ని పూజించాలి.
సమర్పించాలి. జలపాత్ర, పెరుగన్నం, పళ్ళతో కంచుపాత్ర, దక్షిణ తాంబూలాలు శ్రీపతి పేరు చెప్పి బ్రాహ్మణునికి ఇవ్వాలి. లక్ష్మీనారాయణుని ప్రతిమను కూడా దానమివ్వాలి. ఇలా వైశాఖ వ్రతం చేస్తే ఇహలోక భోగాలను అనుభవించి చివరికి వైకుంఠాన్ని చేరవచ్చును. కీర్తిమంతుడు తను జీవించిన నాళ్ళు వైశాఖ వ్రతం యథావిధిగా చేసి చివరికి విష్ణు సన్నిధిని చేరినాడు. అతని తర్వాత నీచుడు, దురాచరుడైన వేణుడు రాజైనాడు. అతను వైదిక ధర్మాలను పూర్తిగా మంటగల్పినాడు. వైశాఖ వ్రతాలు అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియనంతగా నశించిపోయాయి. ఇలా శృతదేవుడు చెప్పగా విని శృతకీర్తి మునీంద్ర, వెనుకటి చాక్షువ మన్వంతరంలో ఉన్న వేణుడు దుర్మార్గుడని, ఈ వైవస్వతం మన్వంతరంలో ఉన్న వేణుడు సజ్జనుడని విన్నాను. మీ మాటల్లో ఇది వేరుగా కనపడుతుంది, వివరంగా చెప్పండి అని అడిగాడు. శృతదేవుడు కల్పాలను బట్టి, మన్వంతరాలను బట్టి పూర్వపు కథలే పునరావృతం అవుతున్న కొన్ని సంఘటనలు, కొంతమంది స్వభావాలు తేడాగా కనిపిస్తాయి. అవి దేశకాల పాత్రలను బట్టి మారుతుండడం సహజం. మార్కండేయాది మునులు చెప్పిన చెడ్డ వేణుడు ఒక కల్పంలోని వాడు. ఇప్పుడు ఈ కీర్తిమంతుడు కొడుకు వేణుడు ఇంకొక కల్పంలోని వాడు. పేర్లు ఒకటి కావచ్చు, కానీ మనుషులు వేరు. పగలు తర్వాత రాత్రి, చీకటి రావడంలాగే కీర్తిమంతుడి మంచితనం తర్వాత వేణుని దుర్మార్గం చెప్పడం కూడా అలాంటిదే. చెడు చెప్పినట్లయితే మంచి యొక్క గొప్పతనం బాగా తెలుస్తుంది. జై శ్రీమన్నారాయణ. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యారుం నమామి పురుషోత్తమం. యసా పద్మాసనస్థా విపులకటితటి పద్మపత్రాయతాక్షి గంభీరా వర్తనాభి స్తనభరణమితవత్శుభ్రవస్తోత్తరీయ లక్ష్మీ గజేంద్రైర్మణిగణఖచితై స్నాపితా హేమకుంభై నిశంస స పద్మహస్తా మమ వస్తు గృహే సర్వమాంగళ్యయుక్తా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జనః పృథ్వీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రహ్మణా సంతు నిర్భయః. అపుత్రో పుత్రిణస్సు ప్రాతినః. అదనః సదనః సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచ మనసేంద్రియే వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.